పాయింట్ ఏంటంటే మీరు సినిమా హీరోయిన్లుగా వచ్చి ఒక రేంజ్ వచ్చి ఇన్కమ్ ఎర్నింగ్స్ సినిమాకి రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఒక ఫ్లో, ఆగని ఫ్లో ఉంటుంది సినిమా కెరీర్లో. ఫ్యామిలీ లైఫ్లో అది కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే మీ వైపు నుంచి ఎర్నింగ్ ఉండదు కదా, కెరీర్ ఆపిన తర్వాత అసలు ఆ ఫైనాన్షియల్గా వాటిని ఎట్లా మేనేజ్ చేసేవారండి? ఇప్పుడంటే కెరీర్ అంటే వేరే, ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, సినిమా తర్వాత సినిమా కమిట్ అవ్వడం. నాకు ఎందుకంటే నాకు బై బర్త్ నా అలవాట్లు ఏంటంటే నేను ఎక్కువ విచ్చలవిడిగా ఎప్పుడు ఖర్చు పెట్టాను చిన్నప్పటి నుంచి. ఓకే, ఒక పొదుపు అంటారు కదా, అది మా నాన్నగారు మంచిగా ఉన్నప్పుడే సరే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సరే నేను ఎప్పుడు పొదుపుగానే ఉంటాను. మా సిస్టర్ మా బ్రదర్ అంతా కొంచెం డిఫరెన్స్, అంటే శుభలగ్నంలో క్యారెక్టర్ లా కాదు, అలా ఆపోజిట్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ ఉంటాను నేను అన్ని విషయాల్లో. ఇంట్లో ఏదైనా ఒకటి కావాలన్నా, ఒక వస్తువు కావాలన్నా అది నాకు కొనేయాలి. ఒకరి ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో చూసానంటే మన ఇంట్లో ఇది లేదు కదా, నేను కొనేయాలని నెక్స్ట్ అది నేను టార్గెట్ పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి అది నాకు అలవాటు. ఓకే, అది లేదు సరే, మా అమ్మ అది కొనమంటే నీకు వేరే పని లేదా, వాళ్ళు పెట్టుకుంటారు మనం పెట్టుకోవాలని అమ్మ అది పెద్ద పట్టించుకునేది. మా నాన్నగారు కూడా అంతే. అప్పుడు నేను పెట్టుకున్నాను, మనం ఎందుకు కొనకూడదని. అమ్మ నాన్నగారు ఏదైనా మనకు ప్యాకెట్ మనీ లేదంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడం మిగిలితే డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు పొదుపు చేసి అది కొనేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. అలా చిన్నప్పటి నుంచి నేనే రెస్పాన్సిబుల్ తీసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకే ఒక మంచి శారీ కొనాలన్నా నాకు అది కొనేయాలంతే. మా నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా నేను చేసేయాలి. అలా ఒక చిన్నప్పటి నుంచి నేనే ఆ రెస్పాన్సిబుల్ ఎక్కువ తీసుకున్నాను. వాంటెడ్గా నేనే వాలంటరీగా నేనే వీళ్ళందరికీ చెయ్యాలి, నేనే పెట్టాలి. ఇల్లు క్లీన్గా ఉండాలి. మార్నింగ్ లేచానంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉండాలి. అంతా ఓసిడి అంతా ఉండదండి. చిన్న చిన్న విషయాలకి చేయగడగడం, ఇల్లు తీసి అక్కడే పెట్టాలి, ఇక్కడ అంత లేదు. ఒక ఇంట్లో ఎంటర్ అయినప్పుడు డీసెంట్ గా నీట్ గా ఉండాలి. ఇల్లు అనిన తర్వాత మరీ అంత అంటే అది ఇల్లులాగా ఉండదు. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఇంట్లో గీకుతారు అన్ని ఆ ఏజ్ నుండి చేస్తారు. అలా చేయకూడదు, ఇలా పెట్టకూడదు, మరి అంత ఓవర్ నేను స్ట్రిక్ట్గా ఉండను. అంత మరి డిసిప్లిన్ ఉండాలి అంతే. అలాగే నీట్గా ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి. కొంచెం అది ఎక్కడ నేర్చుకున్నా మా నాన్నగారు. ఒక వస్తువు పెడితే మా నాన్నగారు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ అక్కడ చేయి పెడితే దొరకాలి. మా నాన్నగారికి దొరకలని టెన్షన్ అయిపోయారు. ఇక్కడ పెట్టాను ఎవరు తీశారు అని ఫుల్ అరిచేవారు అనమాట. అది తప్పు కూడా మా బ్రదరే తీసుంటాడు, నేను తీయను. ఎందుకంటే మా నాన్నగారు తెలిసి వాడిని తిట్టేవారు, ఎందుకులా తీసామని అడిగేవారు. ఇలాగా అప్పుడు నేర్చుకున్నా. అది చిన్నప్పటి నుంచి నాకు అది కొంచెం వచ్చింది. ఇప్పుడు ఆ వస్తువులు అంటే అక్కడే పెట్టాలి, మళ్ళీ మనం వెతికే ఉండకూడదు, అక్కడే వెళ్ళి మనకు ఈజీగా తీసుకునేట్టుగా. సో ఇలాంటి కొంచెం డిసిప్లిన్స్, కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి. ఆ నీట్నెస్ మా ఇంట్లో అందరికీ ఉంది. మా ఇంట్లో మా అమ్మ మా తరతరాంతరం నాకు తెలిసి మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ కొంచెం ఎక్కువ నీట్నెస్ అనేది, ఓసిడి అంత లేదు, నీట్. అంటే కొంతమంది లేడీస్ ఉంటారు, అమ్మో అది కడిగిందే కడిగి సర్దిందే సర్ది, అది చాలా చిరాకండి. అంత ఉండదు, ఎందుకంటే టైం అంతా దానికి సరిపోతుంది. మళ్ళీ మనకు వేరే ఆలోచన ఉండదు. ఇంకా అంత ఓవర్గా కూడా ఉండను నేను. చేసే పనులు చెయ్యాలి, ఆఫ్టర్ అంతా ఫినిష్ అవుతుంది మళ్ళీ ఆ నీట్గా పెట్టాలి. ఇప్పుడు కిచెన్ ఉందండి, పని అయిపోయిందా తర్వాత అంతా నీట్గా ఉండాలి. ఆ కిచెన్ ఎవరైనా వచ్చి చూసినాడు ఏంటి ఇలా పెట్టుకున్నారు కిచెన్ అనకూడదు. నాకు ఆ నీట్నెస్ ఉండాలి. మళ్ళీ అది వెంటనే క్లీన్ చేసేసాలి అంతే. మళ్ళీ అది ఎప్పుడు తుడుస్తూ ఉండాలి, కడుగుతూ ఉండాలి, చేయి కడుగుతూ ఉండాలి, ఇది ముట్ట ఉంటే అయిపోయి చేయి, అలా అంతా ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో బ్రదర్ మ్యారేజ్ మీరే చేశారు, సిస్టర్స్ మ్యారేజ్ మీరే చేశారు, వాళ్ళకి నగలు కొనాలన్నా చీరలు కొనాలన్నా అంతా మీ డబ్బే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా నేనే పెట్టానండి. నన్నే అడిగారు, అక్క ఏం పేరు పెట్టదు నువ్వు సెలెక్ట్ చేయనేవారు. ఈ టెన్షన్స్ అన్ని నాకే పెట్టేవారు అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందాక మీరు చెప్పినట్టు మీరు పొదుపు ఆదాయం చేసి దోబరా చేయకుండా డబ్బుని మీ కెరీర్లో
స్టిల్ ఎప్పుడు ఇప్పుడే కాదు, ముందు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు కాబట్టి నేను ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత కూడా విడిగా నేను ఎప్పుడు డబ్బు వచ్చేసింది కదా అని ఎప్పుడు నేను అలా ఖర్చు పెట్టలేదు. సో ఎప్పుడు పొదుపుగానే పెట్టేదాన్ని. మరి ఆ డబ్బు అంతా మరి వీళ్ళందరికీ ఖర్చు అయింది కదా, వాళ్ళు ఖర్చు పెట్టాలి కదండి, మరి దేనికి పెట్టాలో దానికి పెట్టాలి కదా. నేను నాకేంటంటే ఒకటి, నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఇష్టం, స్విమ్మింగ్ చేయాలని, కానీ నేర్చుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళకి అవకాశం ఉంది కానీ చేయడానికి వాళ్ళకి తెలియదు. మా అమ్మకి మా నాన్నగారికి స్విమ్మింగ్, మా నాన్నగైతే మరీ ఆర్థోడాక్స్, నన్ను స్విమ్మింగ్ పంపించాలి ఇలాంటి చదువుతావా తర్వాత అయిపోయింది ఇది మ్యారేజ్, ఆ మెంటాలిటీ మా నాన్నగారు. మా అమ్మగారికి తెలియదు అవన్నీ చెయ్యాలి, పిల్లలు ఫ్యూచర్కి ఇలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటే అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు మా బ్రదర్ వాడు అబ్బాయి కాబట్టి బయట వెళ్ళి వాడు అన్నీ నేర్చుకున్నాడు, నేను అలా వెళ్ళలేదు. ఒక సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్విమ్మింగ్ తెలుసా లేదు, తెలియదు, హార్స్ రైడింగ్ తెలియదు, ఇవన్నీ నాకేంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయండి కెరీర్లో. అవునండి, ఇప్పుడు కొన్ని సినిమాలకి నేను ఇవన్నీ తమిళ సినిమాలో ఫేస్ చేసాం. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన మీకు హార్స్ రైడింగ్ తెలుసా, ఈ సినిమాలో ఒక హార్స్ రైడింగ్ ఉంది మీకు తెలుసా అంటే తెలియదు సార్. ఓకే, దీనివల్ల సినిమాలు నాకు అవకాశం లేకుండా పోయిన ఎన్నో ఇవి సంఘటనలు కూడా జరిగింది నాకు. స్విమ్మింగ్, అయ్యో స్విమ్ సూట్ పోడను మేడం, స్విమ్ సూట్ వేసుకోవాలండి మేడం, కాదు స్విమ్ సూట్ వేసుకోవాలి అమ్మాయి, 2 పీసెస్ వేసుకోవాలి లేదా సింగిల్, ఇలా స్విమ్మింగ్ రాదా అంటే ఆ సినిమా లేదు, అయిపోయింది. అమ్మో స్విమ్మింగ్ నేర్చుకోనందుకు ఇలా అయిందా. పైగా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని విషయాలు కొంతమంది నాకు ఫ్రెండ్ సర్కిల్లో స్విమ్ తెలియకుండా నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది చనిపోయాడు. ఎక్కడో ఇప్పుడు వెళ్తారు ఒక టెంపుల్కు లేదంటే ఎక్కడో ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు ఆ వాటర్లో పడి స్విమ్ తెలియకుండా చనిపోవడం, ఇవన్నీ నేను కొన్ని చూశాను అన్నమాట. అప్పుడు నాకు ఒక భయం వచ్చింది, మనం నేర్చుకుంటే బాగుంటుంది, ఇవన్నీ జనరల్గా ఇవన్నీ నేర్చుకుంటే మనకు మంచిది కదా అని. అప్పుడు నేను మా బ్రదర్ వాడే నేర్చుకున్నాడు, టాలెంట్. మా బ్రదర్ మీ పేరెంట్స్ ఆలోచన అది కాదు, ఆలోచన లేదు, చదువుకున్నంత కాలం చదువుకోవడం, తర్వాత మ్యారేజ్ చేసి మ్యారేజ్ అంతే. ఇందులో స్విమ్మింగ్లు, కత్తి ఫైటింగ్లు, గుర్రాలు వాళ్ళు ప్లానింగ్ లో లేదు. మా నాన్నగారికి లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, అయిపోయిందా పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపో, పిల్లలు కనుక్కొని ఒక ఫ్యామిలీ హోమ్లీగా ఉండాలి. మా అమ్మగారు అంతే, మా నాన్నగారు ఏం చెప్తే అదే మా అమ్మగారికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమి ఉండదు, ఓల్డ్ టైమర్స్ అలాగే ఉండదు. అందుకని నాకేంటంటే నేను నేర్చుకోలేదు, మా సిస్టర్ నేర్చుకో, మా బ్రదర్ అయితే వాడే అన్నీ, అది చెప్పాను కదా ఓవర్ టాలెంట్, వాడు వెళ్ళి వాడికి ఏదైనా నేర్చుకుంటే వాడే వెళ్ళి చేసేవాడు. వాడు మగపిల్ల వాళ్ళు ఏం అనేవారు కాదు మా ఇంట్లో, నేర్చుకుంటా ఓకే నన్ను వెళ్తావా వెళ్ళి నేర్చుకునేవారు. మా సిస్టర్కి నేను నేర్పించా, మా ఇద్దరు సిస్టర్కి జిమ్నాస్టిక్స్, నాకేమేమి ఇష్టమో వాళ్ళ మీద చెయ్యండి అని చెప్పి నేను వాళ్ళని ఫోర్స్ చేసేదాన్ని. వాళ్ళు మార్నింగ్ పొద్దున మా స్విమ్మింగ్, మా అక్క పొద్దున్న 5 o'clock స్విమ్మింగ్ ఏందక్క నాకు తెలియ, వెళ్ళు నేను డబ్బులు కట్టేసాను వెళ్ళు స్విమ్మింగ్. ఈరోజు వాళ్ళకి అంత హ్యాపీ. మరి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం జరిగిందండి? అవునండి, ఇప్పుడు ఒక స్విమ్మింగ్ తెలుసా అంటే సినిమా కెరీర్ లేదండి, సినిమా కోసమే అన్న అవసరం. ఇప్పుడు స్విమ్మింగ్ సినిమాకనే కాదు కదండి, ఒక ప్లేస్కి వెళ్తాము అందరూ స్విమ్ చేస్తారంటే దాంట్లో మనం వెళ్ళి నాకు స్విమ్ తెలుసు అంటే ఎంత గర్వంగా ఉంటుంది కదా. అంటే సినిమా ఇష్టం కాబట్టి దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. జిమ్నాస్టిక్, మా సిస్టర్కి జిమ్నాస్టిక్, పియానో, మ్యూజిక్ అవగాహన ఉండాలి, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలియాలి అని నేను అవన్నీ వాళ్ళకి నేర్పించి పంపించేదాన్ని. చదువు ఒక్కటే కాదు, ఇవి కూడా నేర్చుకోవాలి. బట్ టోటల్ గా ఫాదరు, మదరు, సిస్టర్ మీరే 3 పాత్రలు అభినయం సినిమాల్లో చేయలేదు. కానీ నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా, నువ్వు నన్ను ఇది లేవు, ఇది నేర్చుకో, అది నేర్చుకోవాలి అని అంటుంటుంది ఇప్పుడు కూడా. అదే మీరు సినిమా కెరీర్ లో చెయ్యండి, ఫ్యామిలీ కెరీర్ లో చేశాను, త్రిబుల్ రోల్ అన్ని చేశాను. వాళ్ళందరూ అలాగే అప్పుడు వాళ్ళకి కష్టం అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అవన్నీ మా ఒక తల్లి స్థానంలో నాకు అన్నీ చేసింది మా అక్క అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు ఈ సంతృప్తేనా వాళ్ళ వైపు నుంచి మీకు ఏమైనా అంటే మీరు నార్మల్గా ఎప్పుడైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఎప్పుడైనా మీకు కలిగినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉన్నారండి ఆ టైంలో? సపోర్ట్ అంటే నాకు దేవుడు ఒక పరిస్థితి ఇవ్వలేదండి భగవంతుడు నాకు. బట్
అలాంటి పరిస్థితి చేస్తారండి. అలాంటి పిల్లలే వాళ్ళు, మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ కానీ. నాకు ఎప్పుడు బ్యాక్ ఉంటారు. నేను ఉన్నాను కదా, నీకెందుకు, ఏమైనా అయితే నేను చూసుకుంటా అన్నట్టుగా మా బ్రదర్ కానీ. ఇప్పుడు మా బ్రదర్ ఇప్పుడు ఏముంటాను, ఎందుకంటే నాకు కొంచెం లేట్గా పిల్లలు అయ్యారు, చిన్న పిల్లలు ఇప్పుడు నాకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా నేను వాటితో షేర్ చేస్తుంటా. ఏందరో నాకు భయంగా ఉంది, ఇలాగా అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే ఏదో సౌండ్స్ వస్తుంది, నాకు భయం వస్తుంది అంటూ చాలు. ఏం భయపడవద్దు, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రేయర్ చేస్తాను, నా ఆయుష్ కూడా నీకు ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే వాడి పిల్లలు వాళ్ళు తొందరగా పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. సో అంటే వాళ్ళందరినీ సెటిల్ చేసే తర్వాత అంటే మ్యారేజ్ చేసుకున్నా నాకు పిల్లలు లేట్గా అయ్యారు అనమాట. సో అందుకని అంతా ఒక మంచి మనసు. మా బ్రదర్ కానీ మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ, మా సిస్టర్స్ నేనున్నాను కదక్క, నువ్వు ఎందుకు బాధపడతావు, నేను చూసుకుంటాను నీ పిల్లల్ని అంటారు. సో నైస్. అదే మీరు మీ పిల్లల్ని కూడా లాస్ట్ టైం ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అయిన తర్వాత నేను వస్తాను చెప్పాను. ఐ రిమెంబర్. అంటే అంత కనెక్టెడ్గా సినిమా కెరీర్లో ఉండడం కష్టం నార్మల్గా అయితే. బట్ నేను అనుకున్నప్పుడు అనమాట మీరు బాగా మంచి హోమ్ బర్డ్ మీరని. అవును, మొన్న ఎప్పుడు కూడా రోజా గారు దేనికి ఫోన్ చేశారు, అంటే ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నా ఆమెని అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాను పిల్లలు అంటే 100% హౌస్ వైఫ్ అనమాట. అవును, అంటే తను మంచి వీరవనిత కదా మన రోజా. అయ్యో అసలు అంత నా వల్ల అయితే కాదండి అలాగా, అంత డేర్ అండ్ డాష్. ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటీషియన్ కూడా తను. మంచి స్పీకర్. వావ్, అసలు దేనికి ఎవరికి భయపడదు, ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డారింగ్ అండ్ డాషింగ్ మాట్లాడుతుంది. సరే, తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం, కానీ ముందు మాట్లాడాల్సి ఏమనుకుంటారో అది మాట్లాడేస్తారు, ప్రవాహంలో మాట్లాడేస్తుంది. అయితే మీ ఇందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు